హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు సమ్మర్ వచ్చిందండి. సమ్మర్ వచ్చిందంటే మనం ఎక్కువగా ఆవకాయ పచ్చడి లేదా వడియాలు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం. ఈరోజు మీకు కొత్త ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అదేంటంటే పాత రోజుల్లో అమ్మమ్మలు ఎలా ప్రిపేర్ చేశారో అదే విధంగా నేను కొత్త ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే సంవత్సరం పాటు అయినా కానీ పాత రోజుల్లో బామ్మలు తయారు చేసిన ఆవకాయ సంవత్సరం అయినా కలర్ తగ్గేది కాదు, ముక్క మెత్తపడేది కాదు. అదేవిధంగా నేను ఈరోజు అదే కొలతలతో ప్రిపేర్ చేస్తున్నాను. నేను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను మామిడికాయలు 15 మామిడికాయలు తీసుకున్నానండి. సమానంగా ఉన్నాయి, పెద్ద మామిడికాయలు కాదు. ఇవి శుభ్రంగా కడిగేసుకుని పైన ఉన్న ముచ్చుకు తీసేసి తుడిసేసండి నేను బయట ముక్కల కింద కొట్టించేసానండి. అంటే మనకి ముక్కలు కట్ చేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత కటింగ్ చేయించేసి పైన జీడి లోపల ఉన్న జీడి పొపరు తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ముక్కలు అయితే సమానంగా కుట్టారు కదండి. మనం ఆవకాయ పెట్టుకునేటప్పుడు మనకు పచ్చాగించి బజార్లోకి వెళ్తే ఆవకాయ మామిడికాయలను పచ్చాగించిస్తారు. అటువంటి మామిడికాయలే పెట్టుకోండి ఆవకాయ పచ్చడి. అప్పుడే మనకు సంవత్సరం అయినా ముక్క మెత్తబడకుండా బాగుంటుంది. ఇవైతే నేను ఒక 5 నిమిషాల పాటు ఎండలో పెడుతున్నాను. ఎంతంటే 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఎండలో పెట్టుకోకూడదు. అలా ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి నిలువ ఉంటుంది. ఇవి ఒక్క 5 నిమిషాలు ఎండలో పెట్టి వెంటనే తీసేయాలండి. ఎక్కువ మాత్రం ఉంచకూడదు, 5 నిమిషాలు. అలాగే కళ్ళుప్పు నేను శుభ్రంగా దంచేసి ఎండలో పెట్టాను. అలాగే నేను ఈ ఆవకాయకి నేను పెద్దవే ఆవాలు వాడుతున్నానండి, ఘాటు తక్కువగా ఉంటాయి. ఈ ఆవాల్ని కళ్ళుప్పుని ఎండలో పెట్టాను. ఎండలో పెట్టిన తర్వాత ఆవపిండి ఆడుకుంటున్నానండి. ఒకసారి మిక్సీలో వేసేసి సెరిగేసుకోవాలి. పైన పొపరంతా పెద్ద ఆవాలు కదండి, పెద్ద ఆవాలు పోటు సెరిగేసుకోవాలి. అప్పుడు సెరిగేసుకున్న తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఆడిన తర్వాత ఒక్కసారి జల్లించుకోవాలండి. జల్లించుకుంటే మనకి ఆవపిండి అనేది మెత్తగా ఉంటుంది కదా, మెత్తగా ఉండాలి. ఇలా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కుంచుడు ముక్కలు, మీకు ఇది తవ్వండి, తవ్వ చూపిస్తున్నాను కదా, ఈ తవ్వతో 8 తవ్వల ముక్కలండి. ఇవి ఆవకాయ ముక్కలు 8 తవ్వల ముక్కలని, అంటే కుంచుడికి 8 తవ్వలండి. అలాగే నూనె, కారం, అలాగే నువ్వుల నూనె వాడుతున్నాను, కారం, అలాగే మెంతులు, కళ్ళుప్పు సాల్ట్ అండి, అలాగే వెల్లుల్లిపాయ గుడ్డులు, ఆవపిండి, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇవిగోండి ఆవకాయ ముక్కలు శుభ్రం చేసేసి పెట్టుకున్నాను. కుంచుడు అంటే మిత్తవల ముక్కలు. ఇగోండి కారం కనపడుతుంది కదా, కారం 3 సోళ్ళ కారం. అంటే కొలతలతో చెప్పాలంటే నేను ఈ కుంచుడు ముక్కలకి 300 గ్రామ్స్ కారం పడిందండి. అంటే మనకు కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం. నేను ఇవి కుంచుడు ముక్కలండి. కుంచుడు ముక్కలకి 300 గ్రామ్స్ పడింది కారం. అలాగే నూనె అయితే నేను 1 కేజీ నూనె వాడాను. ఇప్పుడు గిన్నె తీసుకునండి. గిన్నెలోకి నేను ఈ కుంచుడు ముక్కలకి, ఇదేనండి తవ్వ అంటే, తవ్వ కుంచుడు ముక్కలకి నేను తవుడు కారం వేశాను, అలాగే సాల్ట్ కారం వేశాను. అంటే నేను గ్రామ్స్ లెక్కన అయితే 300 గ్రామ్స్ కారం వేసానండి. తవ్వల లెక్కన అయితే 3 సోల కారం వేసానండి. అంటే ముందు ఒక తవ్వ, తర్వాత సగం కారం. అలాగే ఆవపిండి కూడా అదే క్వాంటిటీ అండి. ముందు ఒక తవ్వ, తర్వాత హాఫ్, అంటే 3 సోల కారం, 3 సార్ల ఆవపిండి కుంచుడు ముక్కలకి పర్ఫెక్ట్గా. లేదా మీరు గిన్నె పెట్టుకున్నా పర్వాలేదండి, మీరు గిన్నె కొలతతో తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇలా వేసిన తర్వాత మళ్ళీ సగం, అంటే తవ్వలో సగం. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కారం 3 సార్లు కారం, 3 సార్ల ఆవపిండి. అంటే మనకి కారం తవ్వేసేసి మళ్ళీ సగం వేయాలి, ఆవపిండి కూడా తవ్వేసి సగం వేయాలి. నేను కొలతతో చూపిస్తున్నానండి. తవ్వ ఉన్నది కదండి, నేను వేసేదే దాన్ని తవ్వ అంటారు. తవ్వ సోలా పాత రోజుల్లో వాడేవారు. ఇప్పుడు ఉప్పు అండి, నేను ఇందులో సగం ఉప్పే వేస్తున్నాను, సాల్ట్ ఉప్పే వేస్తున్నాను. మెంతులండి, ఇవి 1 సాల్ట్ మెంతులు. అలాగే జీలకర్ర మీకు కావాలితే వేసుకోండి, లేకపోతే లేదు. వేయట్లేదండి, కొంచెం వేసాను 1 స్పూన్, ముక్క మెత్తబడిపోతుందని. అలాగే వెల్లుల్లిపాయ గుడ్డులు, అంటే ఈ వెల్లుల్లిపాయ గుడ్డులు ఎంత వేసుకుంటే అంత మంచిది. నేను ఒక 1/2 సాల్ట్ పైనే వెల్లుల్లిపాయ గుడ్లు వేసి మొత్తం అంతా ఈ పిండి మనకి కుంచుడు ముక్కలకి అడ్డుడు పిండి. అంటే కుంచుడు ముక్కలు అనుకోండి, ఇవి 8 తవ్వలు అయినాయి కదండి. 8 తవ్వల ముక్కలకి 4 తవ్వల పిండి తీసుకోవాలి. అంటే అన్నీ కలిపినవి 4 తవ్వల పిండి అవుతుంది. మన వెల్లుల్లిపాయ గుడ్డులు, అలాగే మెంతులు, ఇవన్నీ ఉప్పు అన్నీ కలిపినవి ఇగోండి. ఇలా కలిపింది నేను ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో వేసేస్తాను. ఇవి కుంచుడు ముక్కలకి. అలాగే ఆయిల్ అండి, నేను 1 కేజీ ఆయిల్ వాడుతున్నాను. ఈ ఆయిల్ నువ్వుల నూనె అండి. పాత రోజుల్లో ఎక్కువ నువ్వుల నూనె వాడేవారు. ఇప్పుడు ఈ ముక్కలలో ఇది ఆల్రెడీ కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ కలుపుకున్నది ఉన్నది కదండి, ఇదంతా వేసి కలిపేసుకోవాలి.
ఇవి మనకి కుంచుడు ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ కావాలి మనకి ఊట ఎక్కువ వద్దు మనకి అనుకుంటే కొంచెం ఆవపిండి, కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తిన్నప్పుడు కొంచెం కలుపుకునేలాగా ఉండాలి కదండి, గ్రేవీ కింద ఉండాలి కదా అన్నంలో కలుపుకునేటప్పుడు. అందుకని నేనైతే ఇదే పద్ధతిలో అంటే కుంచుడు ముక్కలు అంటే ఒక 8 తవల ముక్కలుకి సగం పిండి అన్నీ కలిపినాయండి. మనకి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిపినాయి. ఇప్పుడు నూనె కూడానండి నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె పాత రోజుల్లో నువ్వుల నూనె వాడేవారండి. లేదంటే వేరుశనగ నూనె వాడేవారు. అవి మనం వేరుశనగ నూనె అన్నా నువ్వుల నూనె అన్నా వాళ్ళు మిల్లి దగ్గర వాళ్ళు డైరెక్ట్గా ఆడించుకుని నువ్వులు ఆడించుకుని అలా వచ్చిన నూనె కలుపుకునేవారు. కారం కూడానండి నేను బయట కొన్నవి కాకుండా ఆడిచ్చిందండి. కారం మనం ఆడించుకుంటే బాగుంటుందండి. ఆవకాయ మిరపకాయలు కొనుక్కుని మనం కారం మిల్లి పట్టించుకుంటే మనం ఆవకాయ పచ్చడి కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. పచ్చడి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, కారం బాగుంటుందండి. ఇలా నేను నూనె కేజీ నూనె కదండి, కేజీ నూనె కూడా వేసేస్తున్నాను. మొత్తం ముక్కలన్నిటికి కలుపుకుని మొత్తం బాగా కలపాలండి. మనకి ఉప్పు కూడా ఉప్పు అన్నది మనకి రాళ్ళు ఉప్పు వాడాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే సాల్ట్ ఉప్పే వేసానండి, ఎక్కువ వేయలేదు. మనకి కావాలంటే ఇప్పుడు గిన్నె కొలత పెట్టుకుంటున్నారు కానీ పాత రోజుల్లో అయితే తవ్వలతోటే చేసుకునేవారు. అంటే కుంచుడికి 8 తవ్వల ముక్కలు ఇవన్నీ కలిపిన పిండి, ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ కలిపినవి, ఎల్లుల్లిపాయలు అన్నీ కలిపినవి అడ్డుడు, ఇవన్నీ కలిపినవి అడ్డుడండి. ఇప్పుడు నేను పచ్చడి అయితే కలిపేసానండి. ఇది ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టింది. ఇప్పుడు నేను జాడీలో కొంచెం ఆయిల్ వేసుకునండి, ఇలా జాడీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆల్రెడీ కలిపిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ కలిపిన ముక్కల్ని ఈ జాడీలో పెట్టేస్తున్నాను. మనకి మూడో రోజుకి బాగా ఊట అన్నది వస్తుంది, బాగా కలిసిపోయిందండి. ఉప్పు కరెక్ట్గా అన్నీ సరిపోతాయి. ఇదే పద్ధతిలో మీరు పెట్టుకున్నారంటే ఆవకాయ అన్నది చాలా టేస్టీగా కుదురుతుంది. మీరు ఒక తవ్వ స్థానంలో ఇంకోటి గిన్నె కానీ ఏది పెట్టుకున్నా పర్వాలేదు. మీరు తవ్వ లేదనుకోండి, తవ్వ స్థానంలో ఇంకో గ్లాసు లేకపోతే గిన్నె ఏది పెట్టుకున్నా పర్వాలేదు, అదే కొలతలతో వేసుకోండి. నేనైతే జాడీలో పెట్టేస్తున్నాను ఈ ఆవకాయ పచ్చడి అన్నది. మనం ఇంకా కావాలంటే వెల్లుల్లిపాయ గుడ్లు వేసుకోవచ్చు, చాలా మంచిది. జీలకర్ర కూడా మీకు నచ్చితేనే వేసుకోండి. అంటే ఈ మధ్యకాలంలో ముక్క మెత్తబడిపోతుందని వేసుకుంటలేదు. ఈ పచ్చడి అయితే పెట్టేసి నేను శుభ్రంగా దీనిపైన కొంచెం ఆయిల్ అన్నది వేస్తున్నానండి. ఆయిల్ నేను నువ్వుల నూనె వాడానండి. మంచిదండి, నువ్వుల నూనె వాడాను. అలాగే నువ్వుల నూనె కాకపోతే మనం వేరుశనగ నూనె అయినా వాడచ్చు, కానీ మనం చూసుకుని వాడాలండి. ఏదైనా సరే నిలవైపోయిన నువ్వు వేరుశనగ నూనె వాడామంటే అది టేస్ట్ అంతా పోతుంది, ఆవకాయ అంతా పాడైపోతుందండి. ఇలా నువ్వుల నూనె వాడుకోవడం రేట్ ఎక్కువగానండి, సంవత్సరం పాటు నిలవ ఉంటుంది, పాడవ్వదు. నువ్వుల నూనె కూడా చాలా మంచిదండి. ఇప్పుడు నేను మొత్తం అంతా జాడీలో పెట్టేస్తాను కదండి, ఈ జాడీ పైన మూత పెట్టేసండి దీనిపైన ఒక క్లాత్ కట్టేస్తాను. క్లాత్ కట్టేసి మూడో రోజున ఒక్కసారి మళ్ళీ దీన్ని తిరగేసి లేదా గరిటతోటైనా సరే అండి కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తిరిగేసుకునండి పళ్ళులోకి, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు కలుపుకోవాలండి. నేను ఇప్పుడు ఇంకోండి ఆవకాయ అన్నం అన్నది కలుపుతున్నాను. ఆవకాయ పచ్చడి కలిపేశాను కదా, దాన్ని తర్వాత కొంచెం ఆవకాయ అన్నం పిల్లలు కలపమన్నారని కలిపాను. ఆవకాయ అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కానీ మనం మూడో రోజు కలుపుతాం కాబట్టి ఆ మూడో రోజు అన్నది టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు కారం వేసుకోవాలి. ఇదిగోండి మూడో రోజు నేను తీసేసానండి. ఒక్కసారి తీసి ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో కలుపుతున్నానండి. మనకి ఆయిల్ అయితే వేయనవసరం లేదు, నేను ఆల్రెడీ కేజీ ఆయిల్ వేసాను కాబట్టి సరిగ్గా సరిపోయింది. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి, ఏమీ పడలేదండి. ఇది ఒక్కసారి కలిపేసండి జాడీలో పెట్టేస్తాను నేను. చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. కానీ జాడీలో పెట్టిన తర్వాత జాడీలో నూనె ఎక్కువ ఉండేలా చూసుకోండి, లేకపోతే పాడైపోతుంది. ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుదిరింది కదండి ఆవకాయ పచ్చడి. ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా మీకు కూడా కుదురుతుంది. అలాగే మీరు ట్రై చేసుకున్న తర్వాత మీ కామెంట్స్ నాకు పెట్టండి ఎలా ఉన్నది అన్నది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.